హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను భోగి సంక్రాంతి పార్ట్ 1 వీడియోని రిలీజ్ చేశాను. ఆ వీడియోకి కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియోని పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇది పార్ట్ 2 అండి, కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో భోగి రోజు గొబ్బిళ్ళు ఆడడం, తాంబూలం తీసుకోవడం, సంక్రాంతి రోజు ఏం చేసామో చూపించాను. కనుమ అంటే ఏంటి, కనుమ రోజు అసలు ఏం చేయాలో వివరంగా చెప్పానండి. వీడియోని ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పార్ట్ 1 వీడియోని ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ని కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఎండ్ కార్డ్స్లో కూడా షేర్ చేస్తాను, వాచ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చూద్దాము. గోదాదేవి కళ్యాణం భోగి రోజున మనకి ఒక పాట ఉంది కదా, చూడరమ్మ సత్తులాల, అది గోదాదేవి పాట. సోపాన పాడరమ్మ చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే 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 శ్రీగారాలకే మరుగుట్టువట సొంపు కళలకే కోమలాంగి చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ కూడున్నది పది చూడి కొడుతనాచారి శోభానే 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 కలసాబ్ది కూతురట గంభీరాలకే మరునియట చల్లదనమే మరుదు జలజని వాసినియట చల్లదనమే మరుదు పొలలు మీరా చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ అమరవందితయట అటే మహిమయే మరుదు రమితో శ్రీ వెంకటేశు తాని వయస్సు ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ గోపియలో 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 పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట, రాజగారి కోటలో రామ పువ్వు పూసిందంట, ఆనాటి ఎక్కలార చంద్రగిరి మామలార గోపియలో గోపియలో పిండ పిండ వేసిందంట, ఏమి పిండ వేసిందంట, రాజగారి కోటలో రామ పిండ వేసిందంట, ఆనాటి ఎక్కలార చంద్రగిరి మామలార గోపియలో 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 కాయ కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజగారి తోటలో జామకాయ కాసిందంట, ఆనాటి ఎక్కలార చంద్రగిరి మామలార గోపియలో 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 గోపియలో. ఇదండి, ఎవరైనా చూసే వ్యూయర్స్ కి బోర్ కొట్టి ఎంతమంది స్కిప్ చేశారో తెలియదు, కానీ ఈ పాటలు, ఈ బొమ్మల కొలువంతా నాకు మంచి మెమరీలో అయితే ఉంటుంది. అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ పోస్ట్ చేశానండి. చక్కగా బొమ్మల కొలువు పెట్టి పాటలు పాడి బొమ్మలకు హారతిచ్చి పిల్లలందరికీ భోగిపళ్ళు పోశారు. ముత్తైదువులందరూ గొబ్బిళ్ళాడి ఇలా తాంబూలం తీసుకున్నారండి. చాలా బాగా నచ్చిందండి. ఇలా భోగి రోజు కంప్లీట్ అయి నైట్ అయిపోయింది. ఇక సంక్రాంతి రోజు మార్నింగ్ అండి ఇది. భోగి రోజు నైట్ బొమ్మల కొలువు నుంచి వచ్చి ముగ్గులన్నీ వేసి రంగులు దిద్దామండి. నైట్ 2:33 అయింది. మార్నింగ్ లేచేసరికి ఇక వాకిళ్ళన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. సంక్రాంతి రోజు ముగ్గులంటే ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్న ముగ్గు అండి. దీనిని రథం అని, ప్రభ అని కూడా అంటారు. ఈ ముగ్గుని ప్రత్యేకంగా వేస్తారు. ఇక ఈ ప్రభా రథమే కాకుండా పొంగల్ కొండలు, గాలిపటాలు, చెరుగడ్డలు, డోలుగాళ్ళు, హరిదాసు, గంగిరెద్దు ఇలా ఎవరికి తోచిన ముగ్గు వాళ్ళు వేస్తారండి. మా ఇంటి ముందు అయితే ఇలా డోలుగాళ్ళు, పొంగల్ కొండలు, చెరుగడ్డలు వేసాము. సంక్రాంతి పండగకు మాత్రం ఆవు పేడతో గురుగులు చేసి ముగ్గుల మధ్యలో ఇలా గొబ్బెమ్మలు పెడతారు.
ఇక మేము పండగ రోజు మార్నింగ్ ఇంట్లో ప్రతి గుమ్మానికి తోరణాలు కట్టుకున్నామండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇక పొంగల్ పొంగించి అందరూ దేవుడికి పొంగల్ని నైవేద్యంగా పెడతారు. అందరి ఇళ్లలో పొంగల్ని తయారు చేసుకుంటారు. మా ఇంట్లో కూడా పొంగల్ని చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాము. ఇక పూజ అదంతా అయిన తర్వాత సంక్రాంతి రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక చూస్తే మా ఇంటి ముందు అంతా పొలాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మిరపకాయ కళ్ళల్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారండి. సంక్రాంతి అంటే ఈ గాలిపటాలు ఎగరేయటంలో కూడా బాగా పోటీ పడతారు. ఇక ముఖ్యంగా గంగిరెద్దులాటండి. సంక్రాంతి వస్తుందంటే చాలు గంగిరెద్దుని తీసుకొని వచ్చి మన కుటుంబం అంతటిని ఆశీర్వదిస్తారండి. సన్నాయి ఊదుతూ డోలు వాయిస్తూ గంగిరెద్దుతో మనల్ని ఆశీర్వదించి వెళ్తారు. వీళ్ళు డబ్బులు కానీ బట్టలు కానీ తీసుకుంటారు. సముద్ర కుమార్ గారి కుటుంబం సలగాడు, వారి అమ్మాయి గారి అబ్బాయి గారి సలగాడు, వారు ఒకటి పెట్టి ఎయిర్ కలిగి వారి కుటుంబం సలగాడు, వారు ఒకటి పెట్టి ఇప్పుడు సంక్రాంతి రోజు నైట్ 7:30 ఆ టైంకి హరిదాస్ వచ్చారు. వాళ్ళు ఊరూరా ఇల్లు తిరిగి రావాలి కాబట్టి పండగ రోజు లేట్ అవుతుంది. మేము చిన్నపిల్లలప్పుడైతే పండగ 20 రోజుల ముందే రోజు హరిదాసులు వచ్చి బియ్యం పెట్టించుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పండగ 2 రోజులు హరిదాసులు వస్తారా లేదా అని మనం ఎదురు చూస్తున్నామండి. ఇక ముందు పిల్లలు పెద్ద అయ్యేసరికి వాళ్ళు కూడా వస్తారో లేదా ఇలా వీడియోలోనే చూసుకోవడం ఏమో అనిపించింది. ఈ హరిదాసులకి కలశ నిండుగా బియ్యం పోసి డబ్బులు గుచ్చుతారండి. ఇలా హరిదాసు రావడంతో సంక్రాంతి పండుగ రోజు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కనుమ రోజు మార్నింగ్ అండి. కనుమ అనగానే అందరూ నాన్ వెజ్ తెచ్చుకొని తింటారు. కానీ అది ముఖ్యం కాదండి. కనుమ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో చెప్తాను. ముందుగా కనుమ రోజు ముగ్గు అంటే ఇలా వాకిళ్లు మూసే ముగ్గండి. ఈ ముగ్గుని సంక్రాంతి రోజు హరిదాసులు వచ్చి వెళ్ళాకే వేస్తారండి. కనుమ రోజు ముక్కనుమ రోజు కూడా ఇదే ముగ్గుని వేస్తారు. కనుమ రోజు తర్వాత రోజు ముక్కనుమ వస్తుంది. కనుమ ప్రత్యేకత ఏంటంటే వ్యవసాయానికి పశువే ధనమండి. రైతుకి చేదోడు వాదోడుగా ఉన్న పశువుల్ని ఆ రోజు శుభ్రంగా కడిగి కొమ్ములకు పసుపు రాసి మెడలో గంటలు పట్టెడలు పూలదండలు వేసి పశుపక్షాదుల్ని పూజిస్తారండి. ఆ రోజు కొత్త బియ్యంతో పొంగలి వండి పశువులకు తినిపిస్తారు. నిజంగా రైతుకి పంట చేతికి రావడానికి తన కష్టంతో పాటుగా పశువులు మరియు పక్షులు కూడా సహాయం చేస్తాయి. ఇదంతా చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చిందండి. 3-4 తరగతులు చదివేటప్పుడు అనుకుంటా గుడ్లగూబ అని ఒక పాఠం ఉండేది. దానిలో రైతుకి గుడ్లగూబ ఎలా సహాయపడిందో చెప్తారు. అది గుర్తొచ్చిందండి. నిజంగా రైతుకి పంట నాశనం అవ్వకుండా చిన్న చిన్న పురుగులన్నీ పక్షులే తింటూ ఉంటాయి. అలా పురుగుల్ని తినటం వల్ల రైతుకి ఎంతో కొంత మేలు చేసినట్టే కదండి. అందుకే రైతుకి ఎంతో కొంత సహాయపడే పశుపక్షాదుల్ని కనుమ రోజు పూజించాలి అంటారు. ముఖ్యంగా కుప్ప నొప్పి జరిగేప్పుడు వరి వెన్నులను తెచ్చి కనుమ రోజు గుమ్మంలో వేలాడదీస్తారండి. ఇవి చిన్న చిన్న పిచ్చుకలకి ఆహారంగా గుమ్మంలో వేలాడదీస్తారు. ఇదండి కనుమ ప్రత్యేకత. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్ అయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనికి ముందు పార్ట్ 1 వీడియోని మిస్ అయినట్టయితే కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.